ఈరోజు ఉల్లిపాయ పకోడీ అయితే చేసుకుందాము. ఉల్లిపాయలున్న రోజు శనగపిండి ఉండదు. శనగపిండి ఉన్న రోజు ఉల్లిపాయలుండవు. ఈరోజు 2 ఉన్నాయి. మంచిగా ఉల్లిపాయ పకోడీ అయితే వేసేసుకుందామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలైతే సన్నగా కట్ చేశాను. స్పైసీ కోసము మిర్చి అయితే యాడ్ చేసేసాను. అలాగే సాల్టు, కారం కూడా వేసేసాను. అండ్ శనగపిండి ఈ 2 కలిపేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా రావటానికి ఒక కప్పు బియ్యపిండి కూడా వేసేసాను. ఇవన్నీ మంచిగా ముక్కకు పట్టేలాగా మనం పిండి వేసిన తర్వాత ఉల్లిపాయలు మొత్తం అతుక్కొని ఉంటాయి గదా! ఇలా పిండితోనే కలిపేసామంటే సెపరేట్ అవుతాయి ఆనియన్స్ గూడా. అలా కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. గట్టి పకోడీ కోసము ఇలా కలుపుకోవాలి. లూజ్‌గా కాదు మెత్తగా రావాలి అంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువేసుకోవాలి. ఇది గట్టి పకోడీ కోసమయితే. అలా ఒక్కొక్కటిగా వేస్తూ ఉల్లిపాయ పకోడీ అయితే ఒక్కో రోజు చేసుకుందాం అనుకుంటా. కానీ ఉల్లిపాయలుంటే శనగపిండి ఉండదు. శనగపిండి ఉన్న రోజు ఉల్లిపాయలుండదు. ఏదో ఒకటి మిస్ అవుతది. ఈరోజు 2 ఉన్నాయి గదని మంచి ఉల్లిపాయ పకోడీ అయితే వేసేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మంచిగా స్ట్రీట్ స్టైల్‌లో బయట దొరుకుతాయి గదా! మనం బండి మీద అమ్ముతారు గదా! అలా క్రిస్పీగా, స్పైసీగా అయితే ఆనియన్ పకోడీ అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలకి ట్యూషన్ టైమ్ అయితుంది. అంటే హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి గదా! మధ్యాహ్నం 3కి, ఒకసారి 5కి, ఒకసారి 4కి అంటే టైమింగ్స్ మారుస్తూ ఉంటారు. ఇంక పిల్లలకి ట్యూషన్‌కెళ్ళాలంటే ఇంగ లేట్ అవుతూ ఉందని ఇంగ ఫాస్ట్‌గా అయితే వేసేస్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి కూడా 6 దాటుతది కాబట్టి ఇంగా ఫాస్ట్‌గా అయితే మధ్యాహ్నం పూటే వేసేసాను. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. బాయ్.